ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అనగా 2వ తారీఖు జూన్ తెలంగాణ రాష్ట్రం అవతరించిన దినం. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు, సుమారు 14 సంవత్సరాల అవిశ్రాంతి పోరాట కేసీఆర్ ప్రాణత్యాగాన్ని కూడా తెగించి సాధించిన తెలంగాణ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అదృష్టం కొద్దీ తెలంగాణ కొరకు పోరాడి సాధించిన వ్యక్తే గత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని వయసులో చిన్నదైన ఆర్థిక వనరు అంతంత మాత్రం ఉన్న దేశంలోనే అనతి కాలంలోనే అగ్రగామిగా నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఈ సందర్భంగా మళ్ళొక్కసారి వారికి కూడా తెలంగాణ తెచ్చినందుకు, తెలంగాణను భారతదేశంలో ముందు వరుసలో ఉంచినందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు, దురదృష్టవశాత్తు మనము అధికారం కోల్పోయినాము. కానీ ఈ 4 నెలలనే ఈ గతంలో కేసీఆర్ పాలన ఎలా ఉండే, ఇప్పుడున్న ప్రభుత్వం పాలన ఎలా ఉందో ప్రజలందరికీ ఇప్పుడిప్పుడే వంటబడుతుంది. కాబట్టి దయచేసి ఏ వ్యక్తి అయితే ప్రాణాలకు తెగించి తెలంగాణ సాధించి నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిండో వారి నాయకత్వాన్ని రాబోయే రోజుల్లో మీరందరూ బలపరచాలని మళ్ళొక్కసారి ఉద్యమకారులందరికీ, అమరవీరులందరికీ వందనాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ ప్రజలు సుఖశాంతులతోటి ఆరోగ్యంగా ఆ భగవంతుని దయ వల్ల ముందుకు పోవాలని, తెలంగాణ రాష్ట్రాన్నే ఈ భారతదేశంలో ఒక గుర్తింపు రాష్ట్రంగా నిలబెట్టే ప్రయత్నం ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు భుజాన వేసుకొని ముందరికి పోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి ఈ దశాబ్ది ఉత్సవాల ముగింపులో ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాం. ఆర్టీవీ ప్రేక్షకులపై, ఆర్టీవీ యాజమాన్యానికి, ఆర్టీవీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈరోజు 10 సంవత్సరాలు 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ తెలంగాణ తెచ్చుకోవటానికి కేసీఆర్ పడ్డ కష్టాలు వర్ణాత్యం, చావునోట్లో తలబెట్టి బరిగీసి నిలబడి తెలంగాణ కోసం తెలంగాణ సాధించటమే ఏకైక లక్ష్యంగా తెచ్చుకున్న తెలంగాణలో అందరి భవిష్యత్తులు బాగుపడాలని చెప్పి ఈ 10 ఏళ్లలో తెలంగాణను ప్రపంచ దేశాలు గుర్తుపట్టేలాగా ఈ తెలంగాణ సుభిక్షంగా సస్యశ్యామలంగా అన్ని వర్గాలు, అన్ని వర్ణాలు, రైతులు క్షేమంగా ఉండటానికి తన శక్తిని ప్రదర్శించి తను అన్ని శక్తులు ఒడ్డి 24 గంటల కరెంట్ అయితేనేమి, పేదల సంక్షేమం అయితేనేమి, రైతుల సంక్షేమం అయితేనేమి, ఈ రాష్ట్రం దేశానికి ఒక ఆదర్శంగా నిలబడిందంటే ఇది అతిశయోక్తి కాదు. ఇది ఈ తెలంగాణలో అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, వైద్య రంగం కానీ, విద్యారంగం కానీ, ఏ రంగంలో చూసినా తెలంగాణకు సంబంధించి ఇక సాటి లేదు అనే రీతిగా మరి తెలంగాణ అభివృద్ధి చెందింది. అదే రకంగా పట్టణ ప్రగతి కానీ, పల్లె ప్రగతి ద్వారా ఎన్నో జాతీయ అవార్డులు ఈ రాష్ట్రం తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు. ఈరోజు ఇంత అద్భుతంగా మనం చేసుకున్నాం. మరి ఈరోజు ప్రభుత్వం మారిన ప్రభుత్వం ఈ జరుగుతున్న సంక్షేమం కానీ ఇంకా ఇంతకంటే బాగా చేయాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, అయ్యో కేసీఆర్ లేడేమో అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి ఈ తెలంగాణలో మునుముందు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి. మరి ప్రజల కష్టాలు, ప్రజా సమస్యలు ఇవి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత. పోరాడటం ఈరోజు కొత్తేం కాదు. మీ పక్షాన ఉండి పోరాడటానికి ఎల్లవేళ్ళ బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీకు ఆర్టీవీ ద్వారా తెలియజేస్తూ మీకు అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు తలకుక్కల దుర్గాప్రసాద్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పద్మశాలి సంఘ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. 14 సంవత్సరాల పోరాటంతో సాధించిన తెలంగాణ ఎంతోమంది విద్యార్థులు, 1200 మంది విద్యార్థుల బలిదానం మరియు కేసీఆర్ గారు చావు అంచుకు వెళ్ళి వచ్చి నిరాహార దీక్ష చేపట్టి ఒక ఉద్యమాన్ని ఉప్పెనలా తీసుకొచ్చిండు. మరియు జయశంకర్ గారు ఎంతోమంది కృషి ఫలితంగా ఈరోజు తెలంగాణ 2014 జూన్ 2న ఆవిర్భవించింది. దీని వెనుక తెలంగాణ రావడానికి భారత స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పాత్ర ఎంత ముఖ్యమైందో తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి పాత్ర అంత ఉత్తమమైనది. గాంధీజీ లేని భారతదేశాన్ని ఎలా ఊహించుకుంటామో కేసీఆర్ గారు లేని తెలంగాణ కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే ఒక తెలంగాణ గాంధీగా తన ప్రాణాలు పోరాడి ప్రాణాలు తెగించి తెలంగాణ సాధించి ఇవాళ ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ఆసులు బాసిండ్రు. వారికి ఈ సభాముఖంగా నివాళులు అర్పిస్తున్నాను. మరియు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి మరియు వారి ఎంబడి ఉన్న హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి మరియు తెలంగాణ ఉద్యమకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ఈరోజు రేపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావోత్సవం సందర్భంగా గజ్వేల్ మున్సిపల్ ప్రజ్ఞాపూర్ ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు హనుమాల నాగరాజ్ నేత, నేను గజ్వేల్ నివాసిని. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ తెలంగాణ ఉద్యమంలో మేము గిన చాలా ఒడిదొడుకులతో కష్టంతో చాలా ఉద్యమాలు వంట వరపు గిన చేశాము. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో మా 2009లో నర్సారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన ఆధ్వర్యంలో ఆయనతో పాటు మేము గిన 4 రోజులు నిరాహార దీక్ష చేసి తెలంగాణ ఉద్యమంలో చాలా పాల్గొన్నాము. తెలంగాణ ఉద్యమంలో నా వంతుగా నేను చాలా పాత్ర పోషించాను. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు తెలంగాణ తరపున గజ్వేల్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరోసారి తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఎన్నో పోరాటాల త్యాగాల ఫలితంగా ఎందరో విద్యార్థి యువకులు వారి ప్రాణ బలిదానంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ మహత్తర కార్యక్రమంలో ఎందరో అసూలు బాసినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నిరంతర పోరాటం, ఆ రోజు జయశంకర్ గారి సారథ్యంలో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి చావు నోట్లకు ప్రాణాన్ని తీసుకెళ్ళి ఆయన కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే విధంగా పోరాటం చేసిన తదుపరి భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నాయకత్వం తెలంగాణ ఏర్పాటుకు ఆమోదం తెలిపి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని ఆ రోజు భారతదేశ ప్రభుత్వం ప్రకటించి ఈరోజు సాధించుకున్న తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సారథ్యం వహించి ఈ 10 ఏళ్ల సుదీర్ఘ రాజకీయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేస్తూ ఈరోజు అన్ని రంగాల్లో గణనీయమైనటువంటి ప్రగతిని సాధించి దశాబ్ది ఉత్సవాలు మనం చేసుకోబోతున్నాం. ఈ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు
అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా జరుపుకోవాలని నిర్ణయించడం, అలాగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, కేటీఆర్ గారి పిలుపు మేరకు, అలాగే జిల్లా మాజీ మంత్రివర్యులు హరీష్ అన్న గారి పిలుపు మేరకు మనము ఈ యొక్క ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోబోతున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనము హైదరాబాద్లోని గన్ పార్క్ నుంచి అమరవీరుల స్తూపం వరకు కూడా కొవ్వొత్తుల ర్యాలీతో అమరవీరులకు జోహార్లు అర్పించు ఈ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించుకుంటున్నాం. అదేవిధంగా రేపు 8:30కు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రతి వాడవాడలో కూడా తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరిస్తూ, అలాగే తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కూడా జాతీయ పతాకాన్ని, అలాగే మన పార్టీ పతాకాన్ని ఎగరవేస్తూ తదుపరి మనము సీఎం క్యాంప్ ఆఫీస్లో కూడా పతాకావిష్కరణ కార్యక్రమం జరగబోతుంది. అలాగే ఎల్లుండి ఉదయము. నా పేరు మొహమ్మద్ సమీర్, నేను గజ్వేల్ ప్రాంత నివాసిని. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ రోజుల్లో ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో గజ్వేల్ నుంచి ఒక విద్యార్థి నాయకునిగా నేను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అది వంట వార్పులే కావచ్చు, రాస్తా రోకులే కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చే కావచ్చు. అలాగే మా ప్రియతమ నాయకులు తుమ్కుంట నర్సారెడ్డి గారు ఆ రోజుల్లో ఎమ్మెల్యేగా ఉండి కూడా, అధికారంలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం నిరాహార దీక్ష చేసి తెలంగాణ కోసం కొట్లాడిన రోజు కూడా ఆయన వెంట మేము ఉన్నాము. ఆ రోజులు నెమరు వేసుకుంటే ఈరోజు ఎంతో గర్వకారణంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మాకు కూడా ఎంతో గర్వకారణం. అలాగే మరి ఒకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.